మరో ప్రభుత్వ భూమి కబ్జాకు రంగం సిద్ధమైంది. కాకపోతే ఈసారి కొంచెం స్టైల్ మారింది. సర్వే నెంబర్ ఒక దగ్గర అయితే కబ్జా వేరే దగ్గర. ఎక్స్ఆర్బీ ల్యాండ్ పేరుతో మొదలైన ఈ భూభాగత్వంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. క్యాబినెట్ అనుమతితో ముందుకు జరగాల్సిన ఫైల్ నేతల సిఫార్సుతో క్లియరెన్స్ పొందింది. ఔటర్కు చేరువలో ఇంత జరుగుతున్న అధికారులు కన్నెత్తి చూడట్లేదు. ఇక ఈ ప్లేస్ దగ్గరికి వెళ్తే వాళ్లతో తన్నులు తినడానికి సిద్ధంగా ఉండాలి. ఇంతకీ ఈ భూభాగవతం ఏంటి? ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో ఆక్రమించుకుంటున్న అధికారులు మాత్రం తమ అలసత్వాన్ని వీడట్లేదు. దీంతో ప్రజలకు ఉపయోగపడాల్సిన విలువైన భూములు కబ్జాదారుల వశమవుతున్నాయి. దుండిగల్ మండలం బౌరంపేట పరిధిలోని కత్వ చెరువు సమీపంలో ఉన్న సర్వే నెంబర్ 166/1లోని విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోందని ఆరోపిస్తున్నారు స్థానికులు. సర్వే నెంబర్ 166/1 పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిని సర్వే నెంబర్ 166/9 పేరుతో జీవన్ రెడ్డి అనే వ్యక్తి అక్రమంగా స్వాధీనం చేసుకుంటూ నిర్మాణ పనులు చేపడుతున్నారనే విమర్శలున్నాయి. రామ్ సుభాష్ మరియు రత్నప్రియ నుంచి ఏజీపీఏ పొందినట్టు జీవన్ రెడ్డి చూపిస్తున్నారు. 2005కు ముందు సర్వే నెంబర్ 166/9 ఒక ఎక్స్ సర్వీస్ మెన్ కి 4 ఎకరాల 38 గుంటలు కేటాయించబడింది. రామ్ సుభాష్ మరియు రత్నప్రియ 2006లో భూమిని కొనుగోలు చేసినప్పటికీ వారు సర్వే పంచనామా, బౌండరీ డీమార్కేషన్, రెవెన్యూ స్కెచ్ ప్లాన్ వంటి అవసరమైన రెవెన్యూ విధులు పూర్తి చేయలేదని తెలుస్తోంది. అయినా ఎటువంటి రెవెన్యూ లేదా మున్సిపల్ అనుమతులు లేకుండా చుట్టూ కంచె ఏర్పాటు చేసి లోపల పనులు చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తి ఏ విధమైన మ్యూటేషన్, రీసర్వే, రెవెన్యూ ఆమోదం లేకుండా పొజిషన్లోకి వెళ్లకూడదు. ఈ భూమి కత్వా చెరువు బఫర్ జోన్లో ఉండటంతో పాటు ప్రభుత్వానికి చెందిందని, ఇలాంటి ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తిగా నిషేధమంటున్నారు. నరసింహారావు అన్నట్టు ఆయన కేటాయించడం జరిగింది. ఏదైతే ఇతను నరసింహారావుకి 1998లో ఇతనికి ఎక్స్ సర్వీస్ మెన్ కింద ఏదైతే పాస్బుక్ రిలీజ్ చేయడం జరిగింది. 4 ఎకరాల 38 గుంటలకి సర్వే నెంబర్ 166/9లో బౌరంపేటలో కేటాయించడం జరిగింది. 166/9లో ఇద్దరు కేటాయించారు. ఆల్రెడీ ఒకరు పొజిషన్ తీసుకున్నారు. ఏదైతే క్రీక్ స్కూల్ ఉందో ఇక్కడి నుంచి 1.5 కిలోమీటర్ బయట 166/9 అయితే ఈరోజు 166/9లో ఇద్దరు కేటాయించడం వల్ల ఎవరైతే శ్రీనివాసరావుకి భూమి లేదు, కానీ ఎక్స్ సర్వీస్ మెన్ కింద కేటాయించారు. మరి కేటాయించినప్పుడు భూమి లేకపోవడం వల్ల అతను ఎక్స్ సర్వీస్ మెన్ కింద భూమి లేకుంటే ఈరోజు ఏదైతే 166/9లో ఎక్కడైనా ప్రభుత్వం అలాట్ చేస్తే తీసుకోవాలి. మరి ఎక్స్ సర్వీస్ మెన్కు పట్టా కేటాయించినప్పుడు భూమి కూడా కేటాయిస్తారు. మరి ఆయన పట్టా కేటాయించినప్పుడు భూమి కేటాయించలేదంటే అప్పుడు ఏం మతలబు జరిగిందో మనకు తెలియదు. కానీ ఈరోజు విలువైన స్థలం 166/9 ఏదైతే బౌరంపేట ఔటర్ రింగ్ రోడ్ ఆనుకొని ఈరోజు మొత్తం విలువైన 200 కోట్ల విలువైన స్థలాన్ని ఈరోజు ఆక్రమించుకొని ఇప్పటికి కూడా రెవెన్యూ అధికారి స్కెచ్ ప్లాన్ కానీ సర్వే చేసి కానీ ఈ విధంగా ఇవ్వకుంటే 166/9లో అతని భూమి కేటాయిస్తే 1లో ఈరోజు ఏదైతే కత్తోచర్ని ఆనుకొని విలువైన 200 కోట్ల స్థలాన్ని ఈరోజు కబ్జా చేసుకొని ఈ స్థలాన్ని నాకు కేటాయించమని ఈరోజు అతనికి చెందిన అతను అమ్మకాల కొనుగోలు కూడా చట్టవిరుద్ధమే. ఎందుకంటే అతని భూమి లేనప్పుడు ఎక్స్ సర్వీస్ మెన్ కింద వచ్చినప్పుడు ఎట్లా 2004లో రత్నప్రభ రామ్ సురేష్కి అమ్మిండు, అక్కడ నుంచి వెళ్ళి జీవేందర్ రెడ్డికి వచ్చింది. ఈ విధంగా ఈ జీవేందర్ రెడ్డి ఈరోజు పొజిషన్లో కూర్చొని ఇదే స్థలం నాకు ఇవ్వమని కలెక్టర్కి ఏ విధంగా మరి ఏ పార్టీ నుండి ప్రెజర్ చేసుకున్నాడో, ఏ నాయకుడు సపోర్ట్ చేసిండో కానీ జనవరి 17, 2026లో కలెక్టర్ ఇప్పుడున్న స్థలంలోనే వారికి సర్వే చేసి భూమిని అప్పచెప్పామని అంటున్నాడు. ఇంకొకటి జీవో నెంబర్ MS 307/2012 ఎక్స్ సర్వీస్ మెన్ కానీ, పొలిటికల్ సఫరర్ కానీ, ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ భూమి ఏ విధంగా కేటాయించాలి, NOC ఏ విధంగా ఇవ్వాలని రూల్స్ క్లియర్గా ఉన్నాయి. 2, 3, 4, 307 జీవో నెంబర్ 307లో 2, 3, 4, 5 సెక్షన్లో క్లియర్గా మెన్షన్ 2 కోట్ల పైచిలకు ప్రభుత్వ భూమిని ఎక్స్ సర్వీస్ మెన్ కానీ, ఫ్రీడమ్ ఫైటర్ కానీ, పొలిటికల్ సఫరర్స్ కానీ ఇస్తే కంపల్సరిగా రాష్ట్ర ప్రభుత్వము క్యాబినెట్ మినిస్టర్ అప్రూవల్ ఉండాలి. మరి కలెక్టర్ ఏ ఉత్తర్వులను ఆధారంగా చేసుకొని 100 కోట్ల విలువైన స్థలాన్ని ఈరోజు వారికి అప్పనంగా కట్టబెట్టడానికి ఇక్కడున్న మేడ్చల్ జిల్లా కలెక్టర్ జనవరి 17, 2026లో క్లియర్గా వారికి అనుకూలంగా ఈరోజు ప్రొసీడింగ్ ఇవ్వడానికి ప్రొసీడింగ్ నెంబర్ కూడా చెప్తాను. A1-899/2024 డేట్ 17/1/2026లో మా జిల్లా కలెక్టరు ఈ విలువైన ప్రభుత్వ స్థలాన్ని వారికి అనుకూలంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేయమని MROకి లెటర్ రాశారు. వాస్తవానికి ఈ భూమి ఎక్స్ సర్వీస్ మెన్ నరసింహారావుకు కేటాయించబడిందని చెప్పబడుతున్నప్పటికీ భూమి లభ్యత లేకుండా NOC ఎలా జారీ అయిందని
ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జీవో నెంబర్ 307/2012 ప్రకారం ఎక్స్ సర్వీస్ మెన్ కు కేటాయించే భూమి విలువ 100 కోట్లకు పైగా ఉంటే రాష్ట్ర కేబినెట్ ఆమోదం తప్పనిసరి. ఆమోదం లేకుండా కేటాయింపులు ఎలా జరిగాయనేది అధికారులకే తెలియాలి. సరైన సర్వే, డిమార్కేషన్ లేకుండా ఎన్ఓసీ ఇవ్వటం చట్టవిరుద్ధం. హైకోర్టు డబ్ల్యూపీ నంబర్ 11496/2024 ప్రకారం ప్రభుత్వ భూమిని వారి సర్వే నంబరుకు సంబంధం లేకుండా ఆక్రమిస్తే జిల్లా కలెక్టర్ లేదా ఆర్డీఓ అవసరమైన చర్యలు తీసుకునే అధికారాన్ని కలిగి ఉంటారని హైకోర్టు స్పష్టంగా తెలియజేసింది. సర్వే నంబర్ 166/1 విలువైన ప్రభుత్వ భూమిని 166/9 గా చూపిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు పొందిన విషయంపై పూర్తి స్థాయి విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పాపం రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ఇప్పుడు చూసేది ఇది మేము గత ఎంపీ గారికి రిక్వెస్ట్ పెట్టుకుంటే గవర్నమెంట్ స్కూల్ పాఠశాలకు బోరంపేటలో స్థలం లేదు సార్, ఒక 5 ఎకరాలు కేటాయించాలంటే కలెక్టర్ నుంచి ల్యాండ్ అలాట్మెంట్ ఆర్డర్ కూడా వచ్చింది. గవర్నమెంట్ నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి ల్యాండ్ అలాట్మెంట్ ఆర్డర్ కూడా వచ్చింది. ఇదే ప్లేస్ చూపిస్తే అనుకోకుండా సడన్లీ ఒక బిల్డరు అక్రమ కబ్జాలు ఎక్కడ వాళ్ళకు ఏదో ఎన్ఓసి 166/9లో ఎన్ఓసి వస్తే వాళ్ళు ఇక్కడ వచ్చి ప్రైమ్ ల్యాండ్ను చూసుకొని స్కూల్కు కానీ రేపు భవిష్యత్తులో కాలేజీకి కానీ గ్రౌండ్కి కానీ ఉపయోగం లేకుండా ఇలాంటి ప్రైమ్ ల్యాండ్ను కబ్జా చేయడం జరిగింది. కావున రైతులకు కూడా మొన్న భయభ్రాంతులకు గురి చేస్తూ 166లో టీజీఐఏసీ కేటాయించారని చెప్పి అన్ని కడీలు వాతడం జరిగింది. రైతులందరూ మొన్న రైతులను ప్రోద్బలం చేస్తూ మొన్న కోర్టులో వేయడం జరిగింది. సార్ మాకు అన్యాయం జరుగుతుంది, రైతులను మేము 60-70 సంవత్సరాల నుంచి దున్నుకొని జీవిస్తున్నాం, మాకు ఇంత అన్యాయం ఏంది, కనీసం మాకు పరిహారం ఇవ్వాలని రైతులు పోరాడుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్లయితే కలెక్టర్ ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని, ఈ భూమిని ప్రజా ప్రయోజనాల కోసం ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ లేదా ఒక ఫేక్ ఎన్ఓసీని సృష్టించి ఇంతకుముందే వీళ్ళు ఇక్కడ ఒకటి ఆగ్రైజ్ ఇంటర్నేషనల్ స్కూల్ అని వచ్చింది, ఆ స్కూల్ ల్యాండ్ కోసం కూడా ఈ ఎన్ఓసీ దారులు అప్లై చేసుకున్నారు. అక్కడ క్యాన్సిల్ అయింది. అక్కడ నుంచి అక్కడ ఇప్పుడు క్రీక్ ఇంటర్నేషనల్ స్కూల్ అని ఒకటి ఉంది, అక్కడ కూడా 9 సర్వే నంబరు 166/9 అని చెప్పి అక్కడ క్లెయిమ్ చేశారు, అక్కడ కూడా క్యాన్సిల్ అయింది. ఇది వాస్తవంగా ఎన్ఓసి ఎవరికైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు ఉందో అది సక్రమైన ఎన్ఓసి కాదనేది కూడా అధికారులకు అర్థమైంది, అది ఫేక్ ఎన్ఓసి. మరోవైపు ఇక్కడ నిర్మిస్తున్న ఈ నిర్మాణం వల్ల ఒకప్పుడు బౌరంపేటకు సాగు, తాగునీటిని అందించిన కత్వా చెరువు పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికీ కొంతమేర చెరువులోకి కూడా చొచ్చుకొచ్చి బఫర్ జోన్ పరిధిలో నిర్మాణం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. సరే, చెరువు పట్ట పొలాలు ఉన్నదనేది వాస్తవం, కానీ చెరువులాగానే ఉండాలి. కానీ ప్రకృతికి విరుద్ధంగా చెరువులని కబ్జాలు చేస్తూ చెరువులలో మట్టి పోయడం వల్ల ఏదైతే డౌన్ ఉన్న ప్రాంతాన్ని మట్టి వేయడం వల్ల హైట్ ఉన్న ప్రాంతం అంతా నీళ్ళు వచ్చే అవకాశం జరుగుతుంది. కాబట్టి దయచేసి ముఖ్యంగా ఈ చెరువులను కాపాడాల్సిన బాధ్యత హైడ్రా స్పష్టంగా ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా చెప్తున్నాం. కత్వా చెరువు సంబంధించిన ఏదైతే డౌన్ ప్రాంతంలో ఉన్న డౌన్ని మట్టి ఫిలప్ చేస్తున్నారో ఎవరు చేసినా అది దాని వెంబడే అధికారులు స్పందించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినని చెప్పారు ఇంతకుముందు అన్నగిట. మరి కలెక్టర్ గారు కానీ హైడ్రా కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోయినప్పుడైతే ఖచ్చితంగా ఏదైతే ఈ ప్రాంతంలో ఎక్కడైతే ప్రాబ్లం జరుగుతుందో అది ఖచ్చితంగా మీ ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఇక ఈ ల్యాండ్ పరిసర ప్రాంతాలకు వెళ్లటం అంత ఆషామాషి కాదు. ఎవరైనా వచ్చి ఈ ల్యాండ్ గురించి మాట్లాడితే చాలు దాడి చేయటానికి ఒక టీం రెడీగా ఉంటుంది. అసలు ఈ భూ కబ్జా భాగోతం ఏంటి అని హెచ్ఎంటీవీ తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ ల్యాండ్ పై పోరాటం చేస్తున్న కొంతమంది స్థానికులను కలవటం జరిగింది. వారి దగ్గర నుంచి సమాచారం సేకరించడం జరిగింది. హెచ్ఎంటీవీ ప్రతినిధులు లేదా సమాచారం ఇచ్చిన ఏ ఒక్కరూ నిబంధనలు అతిక్రమించి ఆ స్థలం లోపలికి వెళ్లలేదు. బయట నుంచే వార్తను సేకరించడం జరిగింది. అయినా స్థానిక పోలీసులు ఆ స్పాట్ కి చేరుకున్నారు. అసలు పోలీసులు అక్కడికి ఎందుకు చేరుకున్నారో అర్థం కాలేదు. ఇక హెచ్ఎంటీవీ టీం అక్కడి నుంచి వెళ్లిపోయినా వెంటనే ఆ భూమిలో పాగా వేసిన వారి మనుషులు మీడియాతో మాట్లాడిన వారిపై ప్రతాపం చూపించారు. సమాచారం మీడియాకిస్తారా అంటూ బూతులు తిడుతూ పిడుగుద్దురు కురిపించారు. అది పోలీసుల సమక్షంలోనే. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వారి బరి తెగింపు ఏ స్థాయిలో ఉందో, వ్యవస్థలను ఏ స్థాయిలో మెయింటైన్ చేస్తున్నారునని. గాయాలతో స్థానిక దుండిగల్ పిఎస్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు బాధితులు. అక్కడ జరుగుతున్న ఆ కబ్జా గురించి మాట్లాడడం వల్ల అక్కడ ఉన్న
ఏదైతే కబ్జా చేస్తున్నాడో జీవన్ రెడ్డి అనే వ్యక్తి హెచ్ఎంటీవీ వాళ్ళు పక్కకి వెళ్ళిపోగానే ఒక 15-20 మందిని తీసుకొని వచ్చి గుండాలను తీసుకొని వచ్చి నామైన భౌతికంగా దాడి చేస్తూ మా అధ్యక్షుడైన కృష్ణారెడ్డిని అమ్మనా బూతులు తిడుతూ అయ్యే అట్లెందుకు తిడుతున్నావు అని చెప్పి మేము అడిగినందుకు కారణంగా నాపై చేసుకొని ఇక్కడ చేతో కొట్టడం జరిగింది. ఇలాంటి దౌర్జన్యం ఎంత దౌర్జన్యం అంటే చేస్తున్నదే తప్పువాడు ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నాడు, దాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి మాపై భౌతికంగా దాడులు చేసి మమ్మల్ని గాయపరిచిన జీవన్ రెడ్డిని వెంటనే వాడిపైన చర్యలు తీసుకొని ప్రభుత్వము ఎంఆర్ఓ కలెక్టర్ కూడా చర్యలు తీసుకొని ఆ భూమిని కాపాడాలి. ఇలాంటి తప్పుడు కబ్జాలు ఇక ముందు ఆ ఏరియాలో ఎక్కడ కూడా జరగకుండా చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ వివాదాస్పద భూమి వ్యవహారంపై ప్రభుత్వం, హైడ్రా, స్థానిక రెవెన్యూ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.